రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ముదురుతున్నాయి. మార్చి మొదటి వారంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండల తీవ్రత ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు జనం. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వెదర్ ఆఫీసర్లు. 5 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగితే వడగాలుల అలర్ట్ జారీ చేస్తామంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్తో కల్పన ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయని చెప్పుకోవచ్చు. సూర్యుడు బగ్గుమంటా ఉన్నాడు. బయటికి రావాలంటేనే 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మార్చి నెలలోనే మొదటి వారంలోనే మనకు దాదాపు 36 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. మరి రానున్న రోజుల్లో ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది, ప్రస్తుతం వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా మార్చి నెల వచ్చిందో లేదో ఎండల తీవ్రత అధికంగా కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడే ఎలా ఉంటే ఇంకా రాను రాజు ఏ విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి చాలా వరకు భయపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతము రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి సార్? ఒక విధంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఎండ తీవ్రత అనేది క్రమేపీ పెరుగుతుందని చెప్పాలి. సో మార్చి మొదటి వారం కల్లా కూడా 36 డిగ్రీల వరకు కూడా మొత్తం రాష్ట్రం అంతటా నమోదవడం, క్రమేపీ ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది 40 డిగ్రీలకు కూడా రీచ్ అయిన సందర్భాలు ఈ రోజు చూడొచ్చు. ముఖ్యంగా భద్రాచలంలో 40 డిగ్రీలు, అలాగే చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్లో కూడా సుమారు 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదైంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రెండు జిల్లాల్లో కూడా సగటు కంటే కూడా 3.5 డిగ్రీలు ఉష్ణ తీవ్రత అధికంగా నమోదవుతున్న గణాంకాలు మనం చూడొచ్చు. మార్చి 2వ వారంలోనే మనకి అధికంగా ఉష్ణ తీవ్రత కొనసాగుతుండగా రానున్న రోజుల్లో కూడా ఇంకా అధికంగానే ఉష్ణ తీవ్రత కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఎక్కడ చూసినా సగటు కంటే కూడా 2 నుంచి 3 డిగ్రీల వరకు కూడా అధికంగానే ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఒక విధంగా ఈరోజు రేపు కూడా రాష్ట్రం అంతటా కూడా 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఎండ తీవ్రత అనేది కొనసాగుతున్న సమయంలో ఎక్కువగా ప్రజలు చూసుకుంటే ఉక్కబోత వాతావరణానికి గురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే సగటు కంటే కూడా 5 డిగ్రీలు యొక్క ఎండ తీవ్రత నమోదవుతుందో అప్పుడు మాత్రం మన హెచ్చరికలు అనేవి జారీ చేయడం అనేది జరుగుతుంది. 2 రోజుల్లో కూడా చూసుకున్న తర్వాత ఎండ తీవ్రత ఇంకా అధికంగా ఉన్నప్పుడు మాత్రం హెచ్చరికలు అనేవి జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దాదాపు ఇటు జిల్లాలకు సంబంధించి ఏమైనా అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగిందా? ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా ఏ జిల్లాలకు సంబంధించి, అంటే ఇటు ఉత్తరన లేదంటే దక్షిణ, అటు ఏ దిక్కున ఎక్కువగా మనకు అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ, ఇంకా తూర్పు భాగాల్లోనూ, పశ్చిమ భాగాల్లో కూడా అధికంగా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఇంకా సిటీ పరంగా చూసుకున్నట్లయితే సిటీలో కూడా 37 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది. సో ఒక విధంగా ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు రానున్న 5 రోజులు కనుక చూసుకున్నట్లయితే సుమారు 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా ఎక్కువగా రాష్ట్రం అంతటా కూడా 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేసి అంచనా వేయడం అనేది జరిగింది. తర్వాత కొంచెం 9న కొన్ని జిల్లాల్లో స్వల్పంగా 36 డిగ్రీల వరకు నమోదైనప్పటికీ కూడా తదుపరి కూడా 11 నుంచి మళ్ళీ ఈ యొక్క ఉష్ణ తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఉదయం నుంచి సూర్యుడు బగ్గుమంటా ఉన్నాడు. సో ముఖ్యంగా ఏ సమయంకి సంబంధించి మనకు అధికంగా ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది? ఏ సమయంలో ఎక్కువగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సార్ ప్రజలు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మార్చ్, ఏప్రిల్, మేలో సూర్యుడు నడినెత్తి మీద ఒక విధంగా ఉంటాడు కాబట్టి ఇటు దక్షిణాన్ని నుంచి ఉత్తరం వైపు కొనసాగుతూ ప్రయాణంలో ఎక్కువగా మన నడినెత్తిన కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎక్కువగా 11 నుంచి 4:30 ప్రాంతంలో ఎక్కువ సూర్యరశ్మి అనేది భూమిని తాకుతూ ఉంటుంది. సుమారు 2:30-3 ప్రాంతంలో మనకి అధికంగా ఉష్ణ తీవ్రత నమోదయ్యే సమయంగా మనం చూడొచ్చు. సో ఏదైనప్పటికీ కూడా 11 నుంచి 4:30 ప్రాంతంలో ఈ అవుట్డోర్ యాక్టివిటీస్కి కానీ, తర్వాత ఇటు వలస కార్మికులు కానీ, ఇంకా భవన కార్మికులు కానీ ఏ పనులు చేస్తున్నప్పటికీ అవుట్డోర్ యాక్టివిటీస్కి దూరంగా అనేది ఉండడం అనేది సూచించడం జరుగుతుంది. ఇటు పిల్లలు కానీ, వృద్ధులు కానీ ఎక్కువగా ఈ యొక్క ఎండ తీవ్రతకు ఎక్కువగా గురి అవుతూ ఉంటారు కాబట్టి, అలాగే అస్వస్థతకు ఎక్కువగా గురయ్యే అంశం వీళ్ళ మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి వీరు కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం, శరీరానికి కావాల్సిన తగిన మోతాదులో మాత్రం ఎప్పటికప్పుడు వాటర్ తీసుకోవడం వల్ల ఈ యొక్క ఎండ బారి నుంచి శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో శరీరంలో ఎండ వల్ల వచ్చేటువంటి డిహైడ్రేషన్ వల్ల కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చూస్తున్నాం.
ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే మార్చికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఏప్రిల్ మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఈ మే 3 నెలలకు సంబంధించి సో కేంద్రం రిలీజ్ చేసిన బులెటిన్ కావచ్చు ఏ విధంగా ఉంది, మన తెలంగాణకు సంబంధించి ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వేసవి సారాంశం అంటే ఒక విధంగా ఎక్స్టెండెడ్ అవుట్లుక్ మార్చ్ నుంచి మే వరకు కొనసాగేటువంటి ఎండ తీవ్రత ఏ విధంగా ఉందో ఒకసారి సారాంశం కనుక చూసినట్లయితే ఎక్కువగా మధ్య అలాగే తూర్పు భారత భూభాగాల్లో ఎక్కువగా ఎండవేడిమి వాతావరణం అనేది కనిపిస్తుంది. ఇటు తెలంగాణ రాష్ట్రం, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండవేడిమి వాతావరణం ఎక్కువగా కనిపిస్తుందనే చెప్పొచ్చు. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలు ఇటు కావల్లో కూడా మనకి 40 డిగ్రీలు ఈరోజు వచ్చినటువంటి సందర్భాలు చూడొచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే ఇటు భద్రాద్రి కొత్తగూడెం, ఇంకా చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది. ఏదైనప్పటికీ కూడా ఇటు తూర్పు మధ్య భారతదేశంలోనూ ఇంకా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండ తీవ్రత అనేది ఈ మార్చి నుంచి మే వరకు కూడా కొనసాగుతుందనేసి స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే ఒక విధంగా లానినా కండిషన్స్ అనేవి బలహీనపడడం, అలాగే ఎలినా కండిషన్స్ అనేవి రానున్న రోజుల్లో పుంజుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎండవేడి వాతావరణం అధికంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓకే సార్, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదికి సంబంధించి ఎండల తీవ్రత ఏ విధంగా ఉంది, మరింత పెరిగే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకు భిన్నమైన పరిస్థితులు కనిపించాయి, మే అంతా కూడా కూల్గా గడిచింది. సో ఈ ఇయర్ ఎట్లా ఉండే అవకాశం ఉంది సార్? గత సంవత్సరానికి అంటే ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి. గత సంవత్సరం ఫిబ్రవరి నాటికల్లా కూడా 39 డిగ్రీలు దాటినటువంటి గణాంకాలు మనం చూసాము ఎండవేడి వాతావరణం. ఈ సంవత్సరం వచ్చేసరికి ఫిబ్రవరి మాసం ఒక విధంగా దిగువ స్థాయిలోనే మనకి ఉష్ణ తీవ్రత నమోదైనప్పటికీ కూడా మార్చి మొదటి వారానికి వచ్చేసరికి రాష్ట్రం అంతటా కూడా 36 నుంచి 37 డిగ్రీలు కొనసాగి ఇక సెకండ్ వీక్ వచ్చేసరికి సుమారు కొన్ని స్టేషన్స్ 40 డిగ్రీల వరకు కూడా ఇప్పటికే నమోదవుతున్నటువంటి గణాంకాలు చూడొచ్చు. సో ఏదైనప్పటికీ కూడా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోల్చుకుంటే ఈ సంవత్సరం గత సంవత్సరానికంటే ఎక్కువగా ఎండవేడి వాతావరణం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో చూస్తూ ఉండగా దాదాపు ఎండలకు సంబంధించి అయితే వచ్చే 2-3 రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఎప్పటికప్పుడైతే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇవి వేరొక సంవత్సరం అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్యామ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.